20, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉంటే, అంటే అంగం సరిగ్గా స్తంభించకపోతే ఫ్యూచర్‌లో హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయా? యాక్చువల్‌గా చాలామంది ఇప్పుడు అంగం సరిగ్గా స్తంభించటం లేదు అంటే, అది హార్ట్ డిసీజెస్ రావడానికి ఫ్యూచర్‌లో అది ఒక ఇండికేషన్ అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది ఈ మధ్య కాలంలో నన్ను చాలామంది అడిగారు. హాయ్, దిస్ ఈజ్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి-ఫార్మసీ. సో, యాక్చువల్‌గా అంగం స్తంభించలేదు అంటే దానికి చాలా రకాల కారణాలున్నాయి. సో, ప్రతి ఒక్కరికి అంటే అంగం స్తంభించని వాళ్ళందరికీ హార్ట్ డిసీజెస్ వస్తాయి అనేది ఏమీ లేదు. ఎందుకు అనంటే, అంగం స్తంభించకపోవటానికి మీకున్న రీజన్‌ని బట్టి మీ ప్రాబ్లమ్ అనేది అరైజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంగం స్తంభించకపోవడానికి దాదాపుగా 17 రకాల కారణాలున్నాయి. ఆటిల్లో మీకు వచ్చే కారణాన్ని బట్టి మీకు ఫ్యూచర్‌లో హార్ట్ డిసీజెస్ వస్తాయా రావా అనేది మీకే అర్థమవుతుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్‌గా మేజర్ కారణాలు తీసుకుంటే ఎరెక్షన్ రాకపోవడానికి ఉన్న మేజర్ కారణాల్లో ఫస్ట్ వన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఉండవలసిన దానికన్నా తక్కువగా ఉండటం. 2 బ్లడ్ వెజల్స్ బ్లాకేజ్ అవ్వటం. 3 నెర్వ్ డ్యామేజ్ అవ్వటం. తర్వాత 4 యాంగ్జైటీ, డిప్రెషను, డయాబెటిస్ అండ్ డ్యామేజ్డ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటే మీకు ఈ బొడ్డు కింద భాగంలో సెక్సువల్ రీప్రొడక్టివ్ సిస్టమ్‌కి ఏదైతే సపోర్ట్ మజిల్స్ ఉంటాయో పీసీ మజిల్స్ అంటారు కదా! సో, అవి డ్యామేజ్ అయిపోవటం. తర్వాత హార్ట్ డిసీజెస్ ఉండటం, హై బ్లడ్ ప్రెషర్ ఉండటం, హై కొలెస్ట్రాల్ ఉండటం, ఎక్కువగా ఆల్కహాల్ కన్జంప్షన్ తీసుకోవడం అండ్ సఫిషియెంట్‌గా నిద్ర లేకపోవటము, తర్వాత ఒబెసిటీ ఉండటము, ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండటము, ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్‌మెంట్ అవ్వటము, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ కారణంగా ఎరెక్షన్ అనేది ఉండదనమాట కొంతమందిలో. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హై కొలెస్ట్రాల్ ఉండటం వల్ల గానీ, లేదు అంటే హార్ట్ డిసీజెస్ అంటే బ్లడ్ వెసల్స్‌లో బ్లాకేజ్ ఉండటం వల్ల గానీ, లేదంటే హార్ట్ డిసీజెస్ ఏమైనా వచ్చి ఉండటం వల్ల గానీ మీకు ఎరెక్షన్ రావట్లేదు అంటే ఫ్యూచర్‌లో మీకు హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. అంతేగాని మీకు యాంగ్జైటీ వల్లనో, డిప్రెషన్ వల్లనో మీకు ఇంకా లేదు అంటే షైనెస్ ఉంటది కొంతమందికి. సో, అలాంటి దానివల్ల గానీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల గానీ, మీకు ఏ వయసులోనైనా సరే ఎరెక్షన్ అనేది రాకపోతే, మీకు ఫ్యూచర్‌లో హార్ట్ డిసీజెస్ గానీ, హార్ట్ కంప్లెయింట్ గానీ వచ్చే సమస్య అనేది అస్సలుండదండి. మీరు ఇప్పుడు నేను చెప్పిన 17 రకాల ప్రాబ్లమ్స్ కారణంగానే ఎరెక్షన్ అనేది రాదు. సో, వాటిల్లో మీకు ఏ రకమైన ప్రాబ్లమ్ వల్ల మీకు ఎరెక్షన్ రాలేదు అనేది మీరు చూసుకోండి. అంతేగాని ఇప్పుడు కొంతమందికి ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జీ ఉంటది. అంటే బీపీహెచ్ అనమాట. అలాంటి వాళ్ళకి ఫ్యూచర్‌లో దాని కారణంగా మీకు ఎరెక్షన్ అనేది రాలేదు. అంతేగాని మీకు ఫ్యూచర్‌లో హార్ట్ డిసీజ్ వచ్చిద్దా అంటే రాదు. కొంతమందికి డిప్రెషన్ చెప్పా కదా ఇందాక డిప్రెషన్ వల్ల. కొంతమందికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు మీకు ఎరెక్షన్ రాదు. ఎరెక్షన్ రానంత మాత్రాన మీకు హార్ట్ డిసీజెస్ వస్తున్నట్టు ఇండికేషన్ అనేది కానే కాదు. దాని గురించి మీరు అస్సలు భయపడాల్సిన పని లేదు. సో, ఈ వీడియోలో దీని గురించి, ఈ టాపిక్ గురించి మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. సో, ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. లేదు అంటే మన ఛానల్ ముఖ్య ఎజెండా ఏంటి అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడం. సో, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే మీరు కామెంట్ చేయండి. లేదు అనంటే నా వాట్సాప్ నంబర్ ఉంది కదా! 7032027201 దీనికి వాట్సాప్ చేయండి. నేను రిప్లై ఇచ్చేదైతే ఒక్క కామెంట్‌లో రిప్లై ఇస్తాను. లేదు అనంటే మీరు కాల్ చేయాలి అనుకుంటే దానికి డీపీలో స్కానర్ ఉంటుంది. 200 పే చేసుకొని డైరెక్ట్‌గా నాకు కాల్ చేశారంటే నేను ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కొత్తగా గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థాంక్ యూ.